ముందుగా మన తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే కృతజ్ఞత గలవారెవరు, కృతజ్ఞత లేనివారెవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుందామండి. కృతజ్ఞత గలవారు ఎవరు, కృతజ్ఞత లేనివారు ఎవరు? అనే మాటకు అర్థం ఏంటండి? కృతజ్ఞత అంటే ఏదైనా మనం పొందుకున్న మేలుకు జ్ఞాపకం చేసుకొని వారికి తిరిగి మేలు చేయడాన్ని ఏమంటామండి? కృతజ్ఞత కలిగి ఉండడము అంటాం. దాన్ని సింపుల్గా ఈరోజు మనం థ్యాంక్స్ అంటుంటాం. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పడం, అది కృతజ్ఞత అండి. కృతజ్ఞత లేకపోవడం అంటే పొందుకున్న మేలును మర్చిపోయి మేలు చేసిన వారికి కీడు చేయడం, దాన్ని ఏమంటారండి? కృతజ్ఞత లేకపోవడము అని మనం చాలా సందర్భాలు చెప్పుకుంటూ ఉంటామండి. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ మనం ఒకరికి కృతజ్ఞత చెల్లించాలండి. ఎవరికమ్మా? దేవునికి. కృతజ్ఞత చెల్లించే విషయంలో దేవుడు మొదటివాడండి. మొదటి స్థానం మనం దేవుడికి ఇవ్వాలండి. దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలని బైబిల్ ఎక్కడుందండి? దశలోనికలకు రాసిన పత్రికలో మొదటి దశలోనిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడండి. దేవుడు చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టం. దేవుని చిత్తం అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటి అంటే, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే, నేను మీకు పువ్వులు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు పువ్వులు ఇచ్చేయండి, నేను మీకు కాయలు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు కాయలు ఇచ్చేయండి అని దేవుడు మన దగ్గర కోరుకోడండి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అంటే, సమస్తం ఆయన మనకి ఇస్తున్నాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వాలమ్మా? మనం ఏమి ఇవ్వగలం? ఆకాశం అయింది, భూమి అయింది. మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? ఎంత ఇవ్వగలం? ఏమిస్తే సరిపోద్ది? ఏమి ఇవ్వలేం. అందుకే విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగము అన్నాడండి. అంటే దేవుడికి మనం ఏమైనా ఇవ్వగలమంటే కేవలం మన విరిగి నలిగిన హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే తప్ప ఏమీ ఇవ్వలేమండి. ఏమంటే అసలు దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, దేవుడు మనం ఈ భూమి మీదకి రాకమునిపే మానవుడికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన గుర్తించి మన కోసం ఈ అందమైన ప్రపంచాన్ని దేవుడు ముందుగా సిద్ధపరిచాడండి. సూర్యుడిని, చంద్రుడిని, ప్రకృతిని, ఏమండి ఈ భూమి మీద మనం తినే ఆహారమును సమస్తమును కూడా ఎవరిచ్చారండి? దేవుడు. మనల్ని తల్లి గర్భంలో మనల్ని పిండంగా రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగినవాడు ఎవరమ్మా? దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని కాపుదలు ఇచ్చింది ఎవరో? దేవుడండి. మనకు అవయవాలు నిర్మించిన వాడు ఎవడో? దేవుడు. అందువల్ల అందుకే దావీదు అంటాడు 139వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడమ్మా? నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడండి. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించిన వాడు కాబట్టి మనం దేవుడికి ముందుగా కృతజ్ఞత చెల్లించాలండి. కృతజ్ఞత అంటే ఏం రాసుకున్నామండి? పొందిన మేలును జ్ఞాపకం చేసుకున్నట.
పొందిన మేలును జ్ఞాపకం చేసుకొని వారిని గౌరవించుట. అది కృతజ్ఞత అండి. మనకి మేలు చేసిన వారిని మర్చిపోకుండా వారిని మనం గౌరవించడమే కృతజ్ఞత అండి. అందులో మొదటగా ఎవరికి మనం కృతజ్ఞత చెల్లించాలంటే, ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి అంటే మొదట ఎవరండి? మొట్టమొదటి స్థానం ఎవరిదమ్మా? దేవుడిది. దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలని ఎక్కడ చూసుకున్నామండి? మొదటి దశలోనిక 5వ అధ్యాయంలో, మొదటి దశలోనిక 5వ అధ్యాయం 16, 18 వచనాలు కలిసి ఉంటాయి. ఇక్కడ చెప్తూ ఉన్నాడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. కాబట్టి దేవుడి యొక్క అభిష్ట, దేవుడి యొక్క చిత్తం, దేవుని యొక్క ఆజ్ఞ అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. 136వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ, దావీదు గారు ఎక్కువ కీర్తనలు రాశారు బైబిల్లో. ఆ కీర్తనలన్నింటిలోనూ కూడా, ప్రతి కీర్తనలోనూ కూడా ఎక్కువ శాతం కృతజ్ఞత కీర్తనలే ఉంటాయండి. ఆ కీర్తనలన్నింటిలో కూడా దావీదు గారు ఏం చెప్తూ ఉంటారంటే, నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ 136వ కీర్తన కూడా దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి దావీదు రాసినటువంటి కీర్తన. మొదటి వచనంలో చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటూ మొదలు పెడుతున్నాడండి. యెహోవా దయాళుడు, ఆయన దయగలవాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో దేవుడు మనకి మేలు చేశాడో ఈ కీర్తన అంతట్లో చెప్తూ ఆయన చేసిన కార్యాలన్నీ వివరించాడండి. చివరి వచనంలో అంటే 25వ వచనంలో మళ్ళీ ఏమంటాడంటే, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అంటే ఈ ప్రతి వచనంలోనూ ఆయన కృప గురించి మాట్లాడుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దావీదు గారు ఇక్కడ చెప్తూ, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఏమంటే మనం ఒక 2 రోజులు వర్షం తుఫాను పట్టుకున్నప్పుడు మనకి అన్ని రేట్లు పెరిగిపోయాయి కదండి. కూరగాయలన్నీ, ఉల్లిపాయలు అన్ని రేట్లు పెరిగిపోయాయి. కొంతమంది దగ్గర ఎటు వెళ్ళకపోవడం వల్ల డబ్బులు లేక చాలా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డాం. అంటే ఒక 2 రోజులు, ఒక వారం రోజులు మనకి వాతావరణం బాగోకపోతే మనం తినడానికి ఇబ్బంది పడిపోతున్నాం. అలాంటిది సమస్త జీవులని దేవుడు వేల సంవత్సరాల నుంచి పోషిస్తూ ఉన్నాడండి. సమస్త జీవుల్ని అంటే ఒక మనుషుల్నే కాదు, పక్షుల్ని, పశువుల్ని, జంతువుల్ని, పురుగుల్ని, మృగాలని అన్నిటినీ కూడా దేవుడు పోషిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, ఇక్కడ మొదటిది ఏంటండి, దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలని రాసుకున్నాము. దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, ఆయన పోషకుడు కాబట్టి. దేవుడు ఎవరమ్మా? పోషకుడు. దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. ఈ లోకంలో వాళ్ళని అడిగితే, దేవుడు మమ్మల్ని ఎక్కడ పోషిస్తున్నాడని, మేము పని చేస్తున్నాం, మేము డ్యూటీకి వెళ్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, మా తెలివితేటలతో మేము సంపాదిస్తున్నాం, మా జ్ఞానంతో మేము సంపాదిస్తున్నాం, కాబట్టి మా కష్టమే మేము తింటున్నాం అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందండి మనకి? దేవుడే పోషకుడు. దేవుడు పోషించకపోతే మనం ఎక్కడున్నామండి? మనం సంపాదించగలం, మనం తినగలమా? మనం తినలేమండి. చూడండి, యేసుక్రీస్తు వారు ఓ ధనవంతుడి గురించి ఒక ఉపమానం చెప్పారండి. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంటుంది. ఆ ధనవంతుడి గట్ట విస్తారమైన భూమి ఉందట. ఆ భూమి కూడా బాగా ఫలించిందట అండి, బాగా పంట పండింది.
అప్పుడు ఆ ధనవంతుడు తనలో తను అనుకుంటున్నాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా పండింది, తిను తాగు సుఖించు అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడంట అండి. నా ధనం, నా ధాన్యం, నా కొట్లు అని. తిన్నాడా? అసలు ఉన్నాడా? ఏమయ్యాడండి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకుంటున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరి వగను అని దేవుడు ఏం చేశాడంటే అండి, అతని ప్రాణాన్ని తీసుకున్నాడు. అంటే దేవుడిని పక్కన పెట్టి నా కష్టం, నా 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 సంపాదన, నా ఇష్టం, నేను తింటున్నానంటే అసలు ఆ మనిషికి ఒక్క మెతుకు కూడా తినడానికి యోగ్యత లేదండి. మనం సంపాదించగలం, కష్టపడగలం, కానీ ఆ ఫలితాన్ని మనం పొందాలంటే ఎవరి కృప ఉండాలండి? దేవుని కృప ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో 2:25 సొలొమోను గారు చాలా చక్కగా చెప్తారండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని. కాబట్టి మనం వంట చేసుకోగలం, కానీ ఆ వండిన భోజనం మనం తినాలంటే ఆయన సెలవు ఉండాలండి. ప్రతి మనిషి ఏదో ఒక రోజు వండుకుంటాడు, కానీ అది తినకుండానే చచ్చిపోతాడండి. దాన్ని వదిలేసి చచ్చిపోయే రోజు ప్రతి మనిషికి వస్తుంది. అంటే మన ఆహారం మనం భుజిస్తున్నామంటే మన కష్టమే మనం తింటున్నాం అనే భావన కాకుండా దేవుడు మనకిచ్చాడు. అందువల్ల మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం భోజనం చేయాలండి. ఆ మాట ఎక్కడుందండి? తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4:4 మొదటి తిమోతి 4:4 ఏమన్నాడండి? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము ఏది నిషేధింపదగింది కాదు అని చెప్పాడండి. కాబట్టి మనం దేవుడు ఇచ్చిన ప్రతి ఆహార పదార్థాన్ని కూడా మనం ఏం చేయాలమ్మా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటే అది నిషేధింపదగింది కాదు. మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించకుండా ఏది తీసుకోవడానికి మనం అర్హులం కాదండి. ఎందుకంటే మనం తాగే నీళ్ళు, తినే ఆహారం, ఇదంతా ఎవరు పెట్టిన భిక్షమ్మా? దేవుడు పెట్టిన భిక్ష అని దేవుని యొక్క గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు ఎవరైనా మన పిల్లలే పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వేమి మాకు ఏం పెట్టావులే, నువ్వు మాకేమి ఇచ్చావులే, ఏం సంపాదించావులే, మా కష్టార్జితంతో మేము బతుకుతున్నాం, మా తెలివితేటలు బట్టి మాకు ఉద్యోగాలు వచ్చాయి, మా వల్ల మేము ప్రయోజకులు అయ్యాం, కానీ నువ్వు మాకేమి ఇచ్చావని అమ్మా నాన్నతో మాట్లాడితే ఎలా ఉంటుందండి అమ్మా నాన్నకి? ఏమండి? వాళ్ళ పాత్ర లేకుండా చదువుకున్నాడా? వాళ్ళ కష్టం లేకుండానే ప్రయోజకుడు అయ్యాడా అండి? ఎవరామో ఎన్ని కష్టాలు పడతారో. మీరు ఎవరైనా చంటి పిల్లల తల్లిల దగ్గరికి వెళ్ళి 1 గంట కూర్చోండి చూద్దాం అండి. ఆ పిల్లలు ఏడుస్తుంటే చాలా మగాళ్ళేమో అలా బయటికి వెళ్ళిపోతారు, ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రంకి వస్తారు, కానీ తల్లి డే అండ్ నైట్ ఆ బిడ్డతోనే ఉంటుందండి. కొంతమంది అయితే అసలు రాత్రి అంతా నిద్రపోరు, అలా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు కాసేపు ఇలాగా నిద్రపోతారు, ఆ నిద్రపోయే టైంలోనే తల్లి నిద్రపోవాలి. అంతవరకు అలాగా బిడ్డను ఊపుతూ నిద్రపోచుతూ ఏదో ఒకటి తినిపిస్తూ ఇంకలా 24 గంటలు ఆమె దృష్టి అంతా ఆ బిడ్డ మీదనే అండి. ఒక్కరోజైనా తల్లి ఆ బిడ్డను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళడానికి అవుద్దండి? అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా బిడ్డని వెనకాల తీసుకొని వెళ్ళాలి. ఎంత కేర్ తీసుకుంటుందో తల్లి. ఈ భూమి మీద తల్లి బిడ్డకి ఏం చేస్తుందంటే తన రక్తాన్ని ఇస్తుందండి. తన రక్తాన్ని చిందించి బిడ్డను కంటుంది. ఇంకెవరైనా ఉన్నారండి మన కోసం రక్తం చిందించిన వాళ్ళు? యేసుప్రభు తప్ప. మొదట మన తల్లి, తర్వాత యేసుప్రభు అండి. వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ మన కోసం, ఎవరో ఒక చుక్క రక్తాన్ని కూడా మన కోసం త్యాగం చేయరండి. మన రక్తం చిందించి మనల్ని కంటది తల్లి. అందువల్ల తల్లికి మనం కృతజ్ఞత చెల్లించాలండి. ఇంకెవరికి చెల్లించాలండి? తండ్రికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి?
తల్లి కండం కంటది కానీ ఆ బిడ్డని పెంచలేదు, పోషించలేదు, ప్రయోజకులు చేయలేదు. ఆ విషయంలో నాన్న ఏం చేస్తాడండి? తన రక్తాన్ని చెమటగా కరిగించి ఏమండి మనకి ప్రతి వస్తువు కొంటాడండి. మనం తినే ప్రతి మెతుకు వెనకాతల నాన్న కష్టం ఉంటుంది. నాన్న సంపాదించి తీసుకొస్తాడండి. ఎన్నో వాళ్ళు త్యాగాలు చేసుకొని పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచి పోషిస్తుంటారండి. అందువల్ల తల్లిదండ్రులిద్దరికీ కూడా మనం రుణస్థులమే, ఇద్దరికి రుణస్థులమే. ఇద్దరు రుణం ఎప్పటికీ తీరదండి. ఎంత చేసినా వాళ్ళ రుణం తీరదు. కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలండి. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇస్తూ మొదట ఆయన పట్ల నెరవేర్చవలసిన 4 ఆజ్ఞలు చెప్పి తర్వాత వెంటనే తల్లిదండ్రుల గురించి మాట్లాడాడండి. చూడండి, నిర్గమకాండ 20 అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడండి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అంటే మన దేవుడి గురించి 2 విషయాలు మనం ఆలోచించేసాము. ఒకటి, ఆయన పోషించాడు, ఆయన మనల్ని పుట్టించాడు. ఇంకా దేవుడు చేసిన మేలు ఒకటి ఉందండి. ఏంటమ్మా అది? మనల్ని రక్షించాడు, పాపం నుంచి మనల్ని రక్షించాడు. అది అందువల్ల దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు రెండోది ఎవరికండి? దేవుడు తర్వాత ఎవరికమ్మా? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి కృతజ్ఞత చెల్లించాలండి. అది ఎక్కడుందండి? నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనంలో దేవుడు చెప్పాడండి, నా తర్వాత స్థానం నీ తల్లిదండ్రులది అని. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయుషు ఈ భూమి మీద ఎవరిని సన్మానించినా రాదు, ఒక్క తల్లిదండ్రులు సన్మానిస్తేనే వస్తుందండి. తల్లిదండ్రుల చేతిలో మన ఆయుష్కాలాన్ని దేవుడు పెట్టినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. అందుకనే కొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. అంటే ఇంటివారంటే తల్లిదండ్రులండి. తల్లిదండ్రుల్ని మనం చూడలేకపోతేనట, వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళని పోషించకపోతే, వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతే మనం అన్యుడి కంటే చెడ్డవాళ్ళము అన్నాడండి. విశ్వాస త్యాగం చేసిన వాడే అన్నాడు. అంటే క్రైస్తవుడే చర్చికి వస్తాడు, కానీ దేవుడి దృష్టిలో ఎవరండి? చూడండి, అన్యజనుల్లో నుండి క్రైస్తువులు అయి మళ్ళీ క్రైస్తువులైన తర్వాత మళ్ళీ అన్యజనుల్లోకి వెళ్ళిపోతారు కదండి. వాళ్ళని ఏమంటారంటే విశ్వాస త్యాగం చేసిన వాళ్ళు అంటారు. వాళ్ళు అవిశ్వాస కన్నా చెడ్డవాళ్ళు, అన్యుడి కంటే చెడ్డవాళ్ళండి. ఎవరో ఒకసారి వెలిగింపబడి మళ్ళీ చీకటిలో పోయిన వాళ్ళు ఎవరమ్మా? అన్యుల కంటే హీనులండి. అన్యులు వాళ్ళు దేవుడి గురించి తెలియదు వాళ్ళకి, కానీ ఇతను తెలుసుకొని రుచి చూసి మళ్ళీ లోకంలో పోయినాడు. ఎవరండి? అవిశ్వాసి కంటే చెడ్డోడండి. వాళ్ళతో సమానం అంటండి. ఎవరో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని వాళ్ళు, తన ఇంటి వారిని పోషించలేని వాళ్ళు, తన ఇంటి వారిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అన్యుడి కంటే హీనుడు, అన్యుల కంటే హీనుడు అంటండి. దేవుడు ప్రతిదీ ముందుగా చెప్పాడండి, ప్రతిదీ ముందుగా చెప్పాడు. పౌలు గారు భవిష్యత్తు గురించి చాలా ప్రవచనాలు చేశారు. ఏమండి, విశ్వాస భ్రష్టత్వం వస్తుందని ప్రవచించారు కదండి, ప్రవచించారు. అలాగే భవిష్యత్తు కాలాల్లో, అంత్యకాలంలో అపాయకరమైన దినములు వస్తాయి అని చెప్పాడండి. చూడండి, 2 తిమోతి పత్రికలో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఒక పేపర్ తిరగేస్తే మొదటి వచనం నుంచి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అంచె దినాలంటే ఇగో యేసుక్రీస్తు రెండో రాకడ దినాలు అని. ఈ యేసుక్రీస్తు రెండో రాకడ దినాల్లో మనుషులు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారంటే అపాయం అన్నాడండి. అపాయకరమైన. చూడండి, మనం అప్పుడప్పుడు అక్కడక్కడ బోర్డులు చూస్తూ ఉంటాం, కరెంటు స్తంభాల దగ్గర అక్కడను. ఇక్కడ రావద్దు, ఇది డేంజర్ ప్లేస్ అని బోర్డు పెడుతుంటారు. అపాయం. ఎవరి వల్ల అపాయం? మనకి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అపాయం కాదు. ఇక్కడ చెప్పే అపాయం ఎవరి గురించి అండి? సింహాలు, ఖడ్గమృగాల వల్ల, పాముల వల్ల, వీటి వల్ల అపాయం గురించి మాట్లాడలేదు. భవిష్యత్తులో యేసుక్రీస్తు రాకడలో కొంతమంది మనుషుల వల్ల కలిగే అపాయాల గురించి చెప్పాడండి. అందులో ఒకరు ఎవరండి? ఇక్కడ తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వాళ్ళు అన్నాడు. అంటే తల్లిదండ్రులకి లోబడి లేని వాళ్ళ వల్ల అపాయమా? అపాయమే. తల్లిదండ్రులకి కృతజ్ఞత చూపించలేని వారి వల్ల ప్రమాదమా? ప్రమాదమేనండి. ఈరోజు మన కళ్ళారా చూస్తున్నామండి, చాలామంది తల్లిదండ్రుల్ని, వృద్ధులైపోయిన తల్లిదండ్రుల్ని కొడుతున్నారండి. ఏమండి, వాళ్ళకి భోజనం పెట్టాల్సి వస్తుందని కొడుతున్నారు. కొంతమంది వాళ్ళు ఇల్లు పాడు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు యూరిన్ పోసేస్తున్నారని, వాళ్ళు టూల్స్ వెళ్ళేస్తున్నారని వాళ్ళని నేనైతే ఒకసారి చూశానండి. ఒక ఆవిడ మంచంతోనే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసిందండి వాళ్ళ అమ్మని. నేను అనుకున్నాను ఆవిడ కోడలు, ఈవిడ అత్తనే ఇలాగా పాపం టూ సైడ్కి మంచం మీద వెళ్ళేసిందని ఈడ్చేసింది అనుకున్నాను. అప్పుడు నేను వెళ్ళి దెబ్బలాడాను. అమ్మ, ఏమమ్మా ఇలా చేస్తున్నావంటే, మీరు మీ అత్తగారిని ఎలా కొడుతున్నావేమ్మా అంటే, మా అత్త కాదండి మా అమ్మ అండి అన్నదండి. ఏంటంటే అమ్మనే కొడతావా అమ్మ అంటే, అది కాదండి నేను కూతురుని కాబట్టి సేవ చేస్తున్నాను, కోడలైతే చేస్తుందా అన్నదండి. ఆవిడకి చెప్పాను, అమ్మ అలా కాదమ్మా, ఈవిడికి మతిస్థిమితం పోయింది, వృద్ధాప్యం అంటే రెండో బాల్యం. చిన్నప్పుడు నువ్వు బాల్యంలో ఉండేటప్పుడు పాస్ వస్తుందని అమ్మకి చెప్తావా, టూస్ వస్తుందని చెప్తావా? అన్ని మంచం మీదే నువ్వు చేసినప్పుడు మీ అమ్మ ఇలాగే నిన్ను రోడ్డు మీదకి ఇడిచేసిందా? ఏమ్మా కడుక్కొని మళ్ళీ నీకు ముద్దులు పెడుతుంది కదా. అలాగే ఇప్పుడు మీ అమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఇప్పుడేమో ఆవిడకి ఏమి గుర్తుండదు, చర్మం కూడా మృతతుల్యం అయిపోతుందమ్మా, స్పర్శ ఉండదు, వాళ్ళకి తెలీదు ఇలా జరుగుతుంది, ఇలా వస్తుందని తెలీదు, తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. కానీ నువ్వేమో కావాలనే చేస్తుంది, నన్ను కష్టపెట్టడానికి చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆవిడకి కావాలని చేయదమ్మా, అది తెలియక చేస్తుందమ్మా. అలాగా వృద్ధాప్యం అంటే అంతే. రేపొద్దున నువ్వు కూడా ఈ వయసు వరకు బతికుంటే, నువ్వు కూడా ఇలాగ అయిపోతే, అప్పుడు నీ పిల్లలు ఇలాగ రోడ్డు మీదకి నేను ఈడ్చేస్తే ఎంత బాధపడతావో మనసులోని ఒకసారి ఆలోచించు. నువ్వు తిరగబడి కొట్టలేవు, తిట్టలేవు, నీకు నోరు రాదు, అప్పుడు కళ్ళు కనపడవు, ఇలాంటి పొజిషన్ అమ్మా అని చెప్తే ఆవిడ కొంచెం రియలైజ్ అయ్యిందండి, తగ్గించుకుంది. అంటే అన్యులకి బేగ ఎక్కదు కదండి చెప్పిన మాటలు, కానీ కొంచెం తిట్టడం ఆపిందండి వాళ్ళ అమ్మని. నిజంగానేనండి, మనం ఎంతమందిని చూస్తున్నామండి, కొన్ని వీడియోస్లు చూస్తుంటాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వృద్ధులైన తల్లిదండ్రులని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఆవిడ నేను కావాలో మీ అమ్మ నాన్న కావాలో తెలుసుకో అనడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, డాడీ కారు ఎక్కువ, చిన్న పని ఉందో మాకు దగ్గరికి వెళ్దామని కారు ఎక్కించి ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోయి, ఏదో ఊరు తీసుకెళ్ళిపోయి, డాడీ ఇక్కడ ఉండు 5 నిమిషాలు వస్తానని చెప్పి ఆ రోడ్డు మీద దించేసి ఇంకెళ్ళిపోతారు, రారండి తిరిగి. ఇతను పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు అతనే అక్కడే నిలబడి మా అబ్బాయి వస్తాడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు అని అలా రోజుల తరబడి ఉంటారు. తర్వాత ఇంకా వాళ్ళకి ఆకలేసి అప్పుడు ఎవరో అన్నం పెడితే తిని అలాగా వాళ్ళకి తెలియకుండానే బిచ్చగాలుగా మారిపోతారు. అలాంటి వాళ్ళని మనం ఎంతమందిని చూస్తున్నామో. ఈరోజు మనం రోడ్ల మీద అలాగ ముసలోళ్ళు అలా నడుచుకుంటూ అడుక్కుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ బిచ్చగోళ్ళు అనుకుంటాం మనం. కాదండి, కృతజ్ఞత లేని కొడుకుల కన్నా తల్లిదండ్రులు, కృతజ్ఞత లేని కూతుళ్ళు కన్నా తల్లిదండ్రులు అండి. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే తల్లిదండ్రులకి ఒక కొడుకే కాదండి, కూతురికి కూడా బాధ్యత ఉంది, కోడలికి బాధ్యత ఉంది, అల్లుడికి బాధ్యత ఉంది.
ఏమండి, అల్లుడు కూడా అత్తగారిని మామగారిని వాళ్ళని కృతజ్ఞత చెల్లించాలి. కూతురు కూడా తన అత్తని మామని తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలి. వృద్ధాప్యంలో వాళ్ళ అవసరాలు అక్కర్లు తెలుసుకొని వాళ్ళు తీర్చాలండి. వాళ్ళు సన్మానించాలి. డబ్బులు సంపాదించి ఇచ్చేటప్పుడు, ఆస్తులు ఇచ్చేటప్పుడు అందరూ సన్మానిస్తారు. మా నాన్న గొప్పోడండి, మా అమ్మ గొప్పది అంటారండి. కానీ ఎప్పుడండి సన్మానించవలసింది? ఎప్పుడమ్మా? వాళ్ళు వృద్ధులైనప్పుడు. వచ్చిన చిక్కల్లో ఏంటంటేనండి, మనందరం కూడా ఏం కోరుకుంటాం తెలుసు? మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలని, మన పిల్లలు మనకి ఎప్పుడు లోబడి ఉండాలని, మనల్ని గౌరవించాలని. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ మనం అనుకుంటే అది జరగదండి. ఎందువల్లంటే మనం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండేటట్లుగా మనం పెంచితే, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన వాడు మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడండి. దేవుడి పట్ల కృతజ్ఞత నేర్పకపోతే దేవుడి పట్ల కృతజ్ఞత ఉండదు, దేవుడి పట్ల కృతజ్ఞత లేదు కాబట్టి మనుషుల పట్ల కృతజ్ఞత ఉండదు. చూడండి, ధర్మశాస్త్రం ఇస్తూ దేవుడు ఏం చెప్పాడు? నా తర్వాత స్థానం నీ తల్లిదండ్రులది. మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించాలి. వాళ్ళని మీరు సన్మానిస్తేనే మీకు దీని దీర్ఘాయుషు ఇస్తాను అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనం దేవుడి దగ్గరికి నడిపిస్తే దేవుడు మన పిల్లల్ని మన దగ్గరికి నడిపిస్తాడండి. మనం దేవుడి దగ్గర నడిపించే విషయంలో మనం ఫెయిల్ అయితే నెక్స్ట్ మన బతుకేంటండి? రోడ్డు మీదేనండి. అందుకే సొలొమోను సామెతల గ్రంథాన్ని రాస్తూ సామెతలు 22:6 ఏమన్నాడమ్మా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పమో, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడండి. అంటే వాడు పెద్దవాడు అయ్యేటప్పుడు నువ్వేమవుతావు? వృద్ధుడు అవుతావు. నువ్వు వృద్ధుడు అయినప్పుడు నిన్ను వాడు చూసుకోవాలి అంటే, నీ నుంచి తొలగిపోకుండా ఉండాలంటే నువ్వు వాడు బాలుడిగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించేటట్లుగా నువ్వు పెంచాలి అని ఆ మాటలో మనం అర్థం నేర్చుకుంటూ ఉన్నామండి. దావీదు గారు అందుకే ఎప్పుడు కృతజ్ఞత. ఇందాక ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుకున్నట్లుగా దావీదు గారు కూడా తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉంటారండి. ఆయన ఎలా మాట్లాడారు చూడండి. 103వ కీర్తనలో 103వ కీర్తన 2వ వచనం చూస్తే, 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈయనేం చెప్పుకుంటున్నాడని ప్రాణంతో? యెహోవాను సన్నుతించు, ఎప్పుడు యెహోవాను హత్తుకొని ఉండు, దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడికి దూరం అవ్వద్దు, యెహోవాను వెంబడించు అంటున్నాడు. ఇంకేమన్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎన్నో ఉపకారాలు చేశాడండి దేవుడు. నాకేం చేశాడండి అని సింపుల్గా మనం ఈరోజు మాట్లాడేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏ మేలు చేయలేదమ్మా మనకి. మనల్ని పుట్టించడం మేలు కదా. మనల్ని ఈరోజు వరకు పోషించడం, మనల్ని బ్రతికించి ఉంచాడు. ఏంటి, కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారండి. నువ్వు చనిపోలేదేమి? ఎవరు కాపాడారమ్మా? దేవుడు. ఏంటి, మన జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు, ఈ పప్పులు మనల్ని కాపాడే అనుకుంటున్నారా? ఏమండి, కాదండి. ఈ పప్పులు ఏవి కరోనా దగ్గర ఉడకలేదు. అంతకన్నా కోటీశ్వరులు చచ్చిపోయారండి. వాళ్ళ దగ్గర పప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక కాదు. దేవుడు మనల్ని రక్షించాడు. ఈ ప్రతి రాత్రి, ప్రతి ఉదయం మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించాలండి. ఈ రాత్రంతా దేవుడు కాపాడాడు, ఉదయాన్నే మరలా దేవుడు మనల్ని ఆయుష్ ఇచ్చాడు, రోజంతా కాపాడాడని దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలండి. దావీదు ఎప్పుడు తన ప్రాణంతో అదే చెప్పుకునేవాడంట. నా ప్రాణమా, కృతజ్ఞత చెల్లించకుండా చచ్చిపోకు, నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. బ్రతికినంతకాలం ప్రతిరోజు ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లించాలని తన ప్రాణానికి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడండి. ఏమండి, మనం అలా ఉన్నామండి? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించేసుకోండి. యేసుక్రీస్తు వారు కూడా కృతజ్ఞత కోరుకుంటున్నారండి. యేసుక్రీస్తు కృతజ్ఞత కోరుకుంటున్నాడు. లూకాసు వార్తలో 17వ అధ్యాయం మనం చూస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయము
11వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేముకి వెళ్ళాలనుకున్నారు. సాధారణంగా యూదులు సమరయ మీదగా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే సమరయులు అనగానే మిశ్రిత జనం, అంటరాని వాళ్ళు వాళ్ళు నడిచిన నేల మీద నడవడం కూడా వీళ్ళకి అపఖ్యాతిగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు అశ్షూరీయులతో కలిసి పిల్లల కన్నారు. కాబట్టి వాళ్ళ జనాంగాన్ని పక్కన పెట్టేశారండి యూదులు. వాళ్ళు ఇచ్చే నీళ్ళు తాగరు, వాళ్ళని ఏ శుభకార్యాలకి పిలవరు, వాళ్ళని దేవాలయానికి రానివ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం వెలివేసిన జనాంగము అంటామండి వాళ్ళని. యూదులు ఏం చేసేవారంట అండి, గలిలే నుండి యెరూషలేము రావాలన్నా, యెరూషలేము నుండి గలిలే వెళ్ళాలన్నా వాళ్ళకి ఈ 3 ప్రాంతాలని కలుపుకొని ఒక యొర్దాను నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొర్దాను నది దాటి అవతలకి వెళ్తే పెరయ మీదగా వచ్చి మళ్ళా యెరూషలేము రావాలంట. యెరూషలేము దగ్గరికి వచ్చి మళ్ళీ యొర్దాను నది దాటి అవతలకు రావాలి. అంటే 2 సార్లు యొర్దాను నదిని అవతలకి వెళ్ళి యువతలకైనా వచ్చి మొత్తం 75 కిలోమీటర్లు అంటండి. అంత దూరం ప్రయాణం చేసైనా వెళ్ళేవారు, కానీ ఇలా సమరయ పట్టణం మీదగా ఎవరు వెళ్ళేవారు కదండి. సమరయలో అడుగుపెట్టిన మొట్టమొదటి యూదుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆ పట్టణం మీదగా వస్తూ ఉండగా ఈ గలిలయకి సమరయకి మధ్యలో ఉన్న పొలిమేర అంటాం కదా మన భాషలో, సరిహద్దు. ఆ ప్రాంతంలో ఎవరున్నారు అంటే కుష్ఠరోగులు కనపడుతున్నారండి. ఎంతమంది అంట? 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అన్నాడండి. లూకా సువార్తలో ఈ లూకా గారు వైద్యుడు, అన్ని రోగాల గురించి బాగా రాస్తాడండి. ఏదో రోగం అని వదిలేడు, రోగానికి పేరు కూడా చెప్తాడు, ఆ రోగం యొక్క ప్రభావం కూడా చెప్తాడండి. ఎందుకు దూరంగా నిలబడ్డారు? ఎదురుగా వచ్చారు కానీ దూరంగా నిలబడ్డారు. కారణం ఏంటంటే అది భయంకరమైనటువంటి అంటురోగం అండి. కుష్ఠరోగానికి ఇంకో రోగం కలిసి ఉంటుంది. ఏంటండి? క్షయ, అంటే దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంటుంది. వాళ్ళ చర్మం కుష్ఠరోగం వచ్చిన తర్వాత గులాబీ రంగులో మారిపోద్దంట అండి. మారిపోయి ఎర్రగా అక్కడక్కడ గులాబీ రంగులో మారిపోయి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఎముకలు తినేస్తుంటుంది. అది చర్మమే ఉంటుంది కానీ అక్కడ ఎముక ఉండదు. అందువల్ల ముక్కులు అలా చిన్నవి అయిపోతాయి, చెవులు అలా చిన్నవి అయిపోతాయి, ఏళ్ళు కూడా చిన్నవి అయిపోతుంటాయి. అంటే ఎంత పొడవుగా ఉన్న ఏళ్ళు అలా పొట్టయిపోతాయి ఆటోమేటిక్గా. చర్మం అంతట్లో కూడా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది ఎక్కడో దగ్గర. ఈ కుష్ఠరోగుల్ని అడిగితే మీకు ఎలా ఉంటుంది అని అడిగితే అప్పుడు చెప్పేవారంట, కాలిపోయిన వ్యక్తికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని. కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఆ మనిషి చర్మం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చర్మం అంతా ఏదైనా కత్తులతో కోసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా బాధ, మన ఇప్పుడు. అంత భయంకరమైన వ్యాధిని ఏమండి కుష్ఠరోగులు అనుభవిస్తుంటారండి. అంతేకాకుండా ఈ కుష్ఠరోగం వచ్చిన తర్వాత వాళ్ళని సమాజంలో ఉండనిచ్చేవారు కాదు. ఎందుకంటే అది అంటురోగం కదా, అందరికీ వ్యాపించేస్తుంది. దానికి మందు లేదండి అప్పుడు. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. కాబట్టి దానికి మందు కనిపెట్టకపోవడం వల్ల వాళ్ళని ఏం చేసేవారండి, సమాజానికి దూరంగా పాలానికి వెలుపల ఎక్కడో ఒక చిన్న పందిరేసి పాకేసి ఆ కుష్ఠరోగులు అక్కడే బ్రతికేవారు. ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆ తోవంట వెళ్ళే బాటసారుల్ని అడుక్కొని వాళ్ళు బ్రతికేవారండి. అది దుర్భరమైన జీవితం. కొంతమంది మళ్ళీ జీవితంలో వాళ్ళ గ్రామానికి తిరిగి వచ్చిన వాళ్ళు ఉండరు. ఇంకా అక్కడికి వెళ్ళారంటే అలా అటేనండి, ఎవరో నూటుకో కోటుకో అలాగా నయమైతే రావడం తప్ప సాధారణంగా నయమయ్యే పరిస్థితి కాదు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మంది కూడా యేసుక్రీస్తు వారు ఆ తోవంట రావడం చూశారట. చూసి వాళ్ళందరూ ఎదురుగా వెళ్ళారట. వెళ్ళి దూరంగా నిలిచి ఉండి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. 13వ వచనంలో ఏం చేశారమ్మా? వెళ్ళి కూర్చుంటే అయిపోదు, యేసు ప్రభుని అడిగారండి, మమ్మల్ని కరుణించండి. గుండెలు బాదుకొని, అయ్యా మేము భార్య పిల్లలకు దూరం అయిపోయాం, మీరు దేవుని కుమారుడు అంట కదా, మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారంట కదా, మమ్మల్ని కూడా కరుణించండి, మమ్మల్ని కూడా స్వస్థపరచండి అని మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, మా భార్యల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం,
మేము దేవాలయానికి వెళ్ళాలనుకో, మమ్మల్ని కరుణించండి అని వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ బాధలన్నీ తెలియచేశారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. ఏమండి, యేసుక్రీస్తు వారు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టారు. ఇక్కడ బాగు చేసేసి వెళ్ళమనలేదు. రోగంతోనే ఉన్నారో మీరు వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోండి అన్నారండి. ఎంత డేరింగ్ అండి. ఇప్పుడు ఒకవేళ రోగంతోనే యాజకుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, యాజకుడు ఏం చేస్తారో తెలిసి రాళ్ళతో కొట్టి చంపేస్తారు వాళ్ళని. ఎందుకంటే కుష్ఠరోగులు దేవాలయం దగ్గరికి రాకూడదు, ఊళ్ళోకే రాకూడదు. యేసుప్రభు ఏమో మీరు వెళ్ళండి, మీరు బాగుపడతారు, మీరు వెళ్ళండి చూపించుకోండి అన్నారు. యేసుప్రభు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. వీళ్ళకి బాగా నమ్ముతున్నారండి యేసుప్రభుని మాత్రం. ఈ 10 మంది మరి బాగా విశ్వసించారు. అక్కడే మనం ఉంటే అసలు వెళ్ళమండి, ముందు బాగు చేయండి తర్వాత వెళ్తామండి అంటాం కదండి. ముందు బాగు చేయండి వెళ్తామంటాం. కానీ వాళ్ళు మాత్రం యేసుప్రభు చెప్పిన మాటలు నమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, యాజకుడి దగ్గరికి ఊళ్ళోకి వెళ్తున్నారు. అలా వెళ్ళుచుండగా ఏమైందటండి, వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. సగం దూరం వెళ్ళిన తర్వాత అందరూ బాగైపోయారంటండి. అద్భుతం. వాళ్ళు ఒళ్ళు చూసుకొని ఉంటారు, ఒరే నేను బాగైపోయినరా, నేను బాగైపోయినా అందరూ చెప్పుకున్నారండి. ఎంత ఆనందం ఉంటుందండి చూడండి. ఎన్నాళ్ళు బట్టి ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చినప్పుడు ఆ రోజు ఆనందం ఎలా ఉంటుందండి, చాలా ఆనందం. ఎన్నాళ్ళు నిరీక్షణ, ఎన్నాళ్ళు కళ ఈరోజు నెరవేరిందని వాళ్ళందరూ పట్టజాలనంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నుంచి నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నా వృత్తిలోకి నేను వెళ్ళిపోతాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని వాళ్ళు ఎంత ఆనందం, వాళ్ళ తోవలో వాళ్ళు పడిన ఆనందాన్ని ఎవరూ వర్ణించలేమండి. ఈ ఆనందంలో 10 మంది వెళ్తుండగా అందులో ఒకడు మాత్రం అండి వెనక్కి తిరిగాడంట అండి. ఈయనకి ఆనందాలు లేవంటే, ఈయనకి ఆనందాలు ఉన్నాయి, కానీ ఆ ఆనందాలన్నీ పక్కన పెట్టి ముందు వెనక్కి తిరిగాడంట అండి. చూడండి ఆ మాట ఉంది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడును, వాడు సమరయుడు. ఏమండి, అసలు యాజకుడి దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి, తర్వాత ముందు నాకు స్వస్థతనిచ్చిన యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి అనుకొని వెనక్కి తిరిగి వచ్చాడంట అండి. వెనక్కి తిరిగి వచ్చి దేవుణ్ణి మహింపరిచాడట, యేసుక్రీస్తుకు కృతజ్ఞత చెల్లించాడట, ఆయన పాదాల మీద పడి నమస్కారం పెట్టాడంట అండి. ఎవరంట అతను? ఇంతకీ సమరయుడంట. ఇప్పుడు యేసుప్రభు మాట్లాడుతూ, అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? మొత్తం శుద్ధులైంది ఎంతమంది? 10 మంది. 10 మందిని కదా నేను స్వస్థత ఇచ్చాను, 10 మందికి కదా నేను బాగు చేశాను, ఆ 90 ఎక్కడ అని యేసుప్రభు అతన్ని ప్రశ్నించాడండి. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునో అగుపడలేదా? ఈ ఎవరండి ఇతను? అన్యుడు అంటే వాక్యం తెలియనివాడు. వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు యూదులు. వాక్యం తెలిసిన వాళ్ళేమో కృతజ్ఞత చెల్లించలేదు. సరిగ్గా వాక్యం తెలియని అన్యుడు, సమరయుడు, ఓ అంటరానివాడు, అందరి చేత ద్వేషింపబడేవాడు, ఏమీ తెలియదు దేవుడి గురించి. కానీ ఈయన మాత్రం తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించాడండి. అప్పుడు యేసుప్రభు అతనితో మాట్లాడుతూ, నీవు లేచిపోమ్మో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఎంత ఆనందించి ఉంటాడండి యేసుప్రభు అతని వైపు చూసి. మా యూదులకి లేదయ్యా నీ దగ్గర, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకి కృతజ్ఞత లేదు, నీకు కృతజ్ఞత ఉంది. వాళ్ళకి విశ్వాసం లేదు, నీకు విశ్వాసం ఉంది. నీలాంటి వాడిని బాగు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎంతో మెచ్చుకున్నాడు అండి. ఈరోజు ఏమండి, మనం కూడా ఎవరికైనా ఒక మంచినీళ్ళు ఇచ్చినా వెంటనే వాళ్ళు మంచినీళ్ళు తాగేసి సైలెంట్గా వెళ్ళిపోతే మనకు కోపం వస్తుంది. థ్యాంక్స్ అండి అని ఆ మాట అంటే మనకు హ్యాపీగా ఉంటుంది అండి. నేను ఇందాక వడ్డాది నుంచి ఒక అతను నా బండి లిఫ్ట్ అడిగారండి. సరే ఎక్కండి అని అంటే, ఇక్కడ దిగేటప్పుడు దిగిన వెంటనే అతను థ్యాంక్స్ అండి అన్నాడు. అంటే ధర్మం అండి. మనకి ఏదైనా చిన్న హెల్ప్ ఎవరైనా చేస్తే హెల్ప్ చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడం ఒక మానవ ధర్మం.